వెల్కమ్ టు మెగా9 టీవీ. పాడి పంటలు. మన దేశంలో వ్యవసాయం చేసే ప్రతి రైతన్న ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఒకటి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అది చేతికొచ్చే సమయానికి సరైన ధర ఉండదు. పోనీ ఆ ధర వచ్చేంత వరకు ఆగుదామా అంటే పండ్లు కూరగాయలు లాంటివి 2-3 రోజుల్లోనే పాడైపోతాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి, మామిడి, పూల రైతులు ఈ సమస్య వల్ల ప్రతి ఏడాది లక్షల్లో నష్టపోతున్నారు. మరి ఈ కష్టాలకు చెక్ పెట్టే అద్భుతమైన పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే సోలార్ కోల్డ్ రూమ్. కరెంట్ బిల్లులు టెన్షన్ లేకుండా కేవలం సూర్యరశ్మితో పనిచేసే ఈ కోల్డ్ రూమ్లు ఇప్పుడు రైతులకు వరంగా మారాయి. అంతేకాదు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా సబ్సిడీలను కూడా అందిస్తున్నాయి. అసలు ఈ సోలార్ కోల్డ్ రూమ్ అంటే ఏంటి? దీనివల్ల రైతులకు కలిగే లాభాలేంటి? ప్రభుత్వ సబ్సిడీ ఎంత వస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు తమ సరుకును నిల్వ చేసుకోవడానికి ఏసీలతో నడిచే కోల్డ్ స్టోరేజ్లను వాడుతుంటారు. వాటికి కరెంటు బిల్లులు లక్షల్లో వస్తాయి కాబట్టి చిన్న రైతులు వాటిని భరించలేరు. కానీ ఈ సోలార్ కోల్డ్ రూమ్ టెక్నాలజీ అలా కాదు. ఇది గ్రిడ్ విద్యుత్తో పని లేకుండా కేవలం పైన అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే సౌరశక్తితోనే నిరంతరం పనిచేస్తుంది. గ్రామాల్లో పవర్ కట్ ఉన్నా సరే ఈ కోల్డ్ రూమ్లో ఎలాంటి విద్యుత్ కొరత ఉండదు. దీనివల్ల పండ్లు, కూరగాయలు, పూల లాంటి తోటబడి పంటలు త్వరగా పాడైపోకుండా కోత అనంతరం నష్టాలకు గణనీయంగా తగ్గించవచ్చు. ఉత్పత్తుల నాణ్యత, ఫ్రెష్నెస్ వారం 10 రోజులైనా సరే అలాగే ఉంటుంది. దీంతో మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్, సరైన ధర వస్తుందో అప్పుడే నిమ్మలంగా తమ సరుకును అమ్ముకొని రైతులు భారీగా లాభాలను పొందవచ్చు. మరి ఇంత మంచి టెక్నాలజీని రైతులు సొంతంగా పెట్టుకోవాలంటే ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రతిష్టాత్మక పథకాల కింద ఈ సోలార్ కోల్డ్ రూమ్ల నిర్మాణానికి భారీగా సబ్సిడీలను అందిస్తుంది. ప్రధానంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్స్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాల ద్వారా ఈ ఆర్థిక సహాయం అందుతుంది. మైదాన ప్రాంతాల్లో ఉండే రైతులకు లేదా రైతు ఉత్పత్తిదారులకు, సంఘాలకు ఈ కోల్డ్ రూమ్ మొత్తం నిర్మాణ వ్యయంతో 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. అదే ఒకవేళ కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రైతులు అయితే వారికి ప్రభుత్వం గరిష్టంగా 50% వరకు సబ్సిడీని అందిస్తుంది. అంటే సగం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. అయితే ఈ సబ్సిడీ మొత్తాన్ని దేనిపై ఆధారపడి ఉంటుందంటే మీరు నిర్మించాలనుకుంటున్న కోల్డ్ రూమ్ కెపాసిటీని బట్టి. ఉదాహరణకు ఈ సోలార్ కోల్డ్ రూమ్లు 5 మెట్రిక్ టన్నుల నుంచి 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు నిర్మించుకోవచ్చు. మీరు ఎంచుకున్న సైజు, ప్రాజెక్టు వ్యయం ఆధారంగా అధికారులు సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ పథకానికి కేవలం వ్యక్తిగత రైతులే కాకుండా రైతుల సమూహాలు, స్వయం సహాయక బృందాలు, వ్యవసాయ సంబంధిత చిన్న పరిశ్రమ నడిపే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ సబ్సిడీ కోసం ఎలా అప్లై చేయాలి? ఎవరిని కలవాలి? ఆసక్తి గల రైతులు ఎక్కడో తిరగాల్సిన పని లేదు. మీ సమీపంలోని జిల్లా ఉద్యానవన శాఖ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ అధికారిని నేరుగా సంప్రదించాలి. లేదా టెక్నాలజీ అవగాహన ఉన్నవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ MIDH అధికారి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్బుక్, సబ్సిడీ డబ్బులు పడటానికి మీ బ్యాంక్ ఖాతా వివరాలు, మీరు నిర్మించబోయే కోల్డ్ రూమ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారికంగా మీ ప్రాజెక్ట్ను వెరిఫై చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ డబ్బులు నేరుగా జమ అవుతాయి. పంటలు పండించడం ఎంత కష్టమో పండిన పంటను కాపాడుకోవడం, అమ్ముకోవడం అంతకంటే కష్టం. ఈ సోలార్ కోల్డ్ రూమ్లు వినియోగించుకోవడం ద్వారా రైతులు వ్యాపారాలపై, దళారులపై ఆధారపడడం పూర్తిగా తగ్గుతుంది. తమ ఉత్పత్తులను ఖచ్చితమైన గిట్టుబాటు ధర పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.